గవ్వలు లక్ష్మీదేవి స్వరూపం. గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏ విధమైన ప్రాధాన్యత ఉందో గవ్వలకు అదే విధమైన ప్రాధాన్యత ఉంది. గవ్వలు లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీదేవి చెల్లెళ్ళు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులని భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడా ఉంటాయి. శివుని జటాజూటంలోనూ, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆట వస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పంచతంత్రంలో ఒకచోట చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు అని ఉంది. కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనంతో సంబంధాలు ఉన్నాయి అనేది వాస్తవం. 1. పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని, మొలతాడులోగాని కట్టాలి. 2. కొత్తగా కొన్న వాహనాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు. 3. గృహ నిర్మాణ సమయంలోనూ ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. కొత్తగా గృహప్రవేశం చేసేవారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. అలా చేయటం వలన గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. 4. గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది. 5. గల్లా పెట్టెలో, క్యాష్ బాక్స్ గవ్వలను డబ్బులకు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది. 6. వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. 7. వివాహ సమయములలో వధూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది. గవ్వలు శుక్రగ్రహానికి సంబంధించినవి కాబట్టి గవ్వలు కామప్రకోపాలు, వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారు. 8. వశీకరణ మంత్ర పఠన సమయంలోనూ గవ్వలను చేతిలో ఉంచుకోవటం మంచిది. 9. గవ్వల గలలలు ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగిన్ థ్యాంక్ యూ వెరీ మచ్.